నువ్వు ఒక నిజంగా మనిషివే అయితే నీకు ఆ ధైర్యం తెగింపు సాహసమే ఉంటే గనక ఎందుకు దుర్మార్గుడు మళ్ళీ సీజ్ ఫైర్ అండర్స్టాండింగ్ కోసం ముందుకు వచ్చావు? సీజ్ ఫైర్ అండర్స్టాండింగ్ని భారత్ అడిగిందా? సీజ్ ఫైర్ అనేటువంటి పదం ఎత్తిందే మీరు కదా, సీజ్ ఫైర్ గురించి ముందుకు వచ్చిందే మీరు కదా. మరి మళ్ళీ ఇప్పుడు వచ్చి అంత పెద్ద ఉద్ధరించేటువంటి పెద్ద మనిషివే కదా, ట్రంప్ నీకు సపోర్ట్ ఇస్తున్నాడు కదా. ఈ మానీలు మీకెందుకు, మా భిక్ష మీకెందుకు? ఓ భిక్షగాడా, ఓ భిక్షం ఎత్తుకున్నటువంటి దుర్మార్గుడా, నువ్వెందుకు మా దగ్గరికి మళ్ళీ వచ్చి మాకు భిక్షమేమని అడుగుతున్నావు? మా నీళ్ళు నీకు భిక్షగా కావాలా? మేము ఇచ్చేటువంటి నీళ్ళు మళ్ళీ నువ్వు తాగుతూ మళ్ళీ మామిడికే కాలు దూవుతావా? చాలా క్లియర్గా మన భారత ప్రభుత్వం చెప్తోంది, ఈసారి ఎట్టి పరిస్థితుల్లో కూడా సింధు జలాలని వదిలే ప్రసక్తే లేదు, సింధు నీళ్ళను వదిలిపెట్టమని చాలా క్లియర్గా చెప్తున్నాము. కానీ వాళ్ళు ఏమంటున్నారు, సింధు నీళ్ళు వదిలిపెట్టకపోతే యుద్ధ చర్యగానే భావిస్తున్నాం, సింధు నీళ్ళని తక్షణమే వదిలేయాలి అని చెప్పి పాక్ ప్రధాని అంటున్నాడు. నీకు బాగా తెలుసు కదా, ప్రపంచ దేశాలు మొత్తం శాసిస్తున్న డొనాల్డ్ ట్రంప్ నీకు రక్షిస్తున్నాడు కదా, మొత్తం ప్రపంచ దేశాలు మొత్తం కూడా పాకిస్తాన్ ఇవ్వబోతుందని చెప్పి చెప్తున్నావు కదా, నీ దగ్గర అనుభవం ఉంది కదా, ఆ అనుభవం నీళ్ళు తాగు, ఆ అనుభవంతో నీళ్ళు తెచ్చుకొని తాగు. మళ్ళీ మా నీళ్ళే కావాలంటావు, మేమిచ్చే తిండే కావాలంటావు. మా దయాదాక్షలతో బతికే నువ్వు, ఈ పిచ్చి కుక్క మేము తిండేస్తా కానీ బతికే నువ్వు మళ్ళీ మా పైన కాలు దొరుకుతావా? నీకు ఈసారి నువ్వు చచ్చిపోయినా విలవిల కొట్టకున్నా చచ్చిపోయినా నీ శవాలు, వందల కొన్ని శవాలు తెప్పలుగా కుప్పలుగా పడి ఉన్న ఈసారి సింధు జలాల నీళ్ళు ఇచ్చే ప్రసక్తే లేదు. నువ్వు దాడికి దిగుతానంటున్నావు కదా, దమ్ముంటే దాడికి దిగి చూడు ఒకసారి. ఈసారి నువ్వురు గప్పిన నిప్పులా మన భారత ఆర్మీ ఎదురు చూస్తోంది. ఏ క్షణమైనా ఈసారి వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఇక ఈసారి అంటే కొంత ఆచితూచి కేవలం ఆ ఆర్మీ బేసెస్ పైన టార్గెట్ చేశాం, కానీ కైరానా హిల్స్ పైన టార్గెట్ చేయకముందే రేడియేషన్తో అల్లాడిపోతున్నాం. రేడియేషన్ కారణంగానే ఇక్కడ ప్రజలు పెద్ద ఎత్తున ఇబ్బందులు పడుతున్నారని చెప్తోంది కదా పాకిస్తాన్. ఈసారి దెబ్బ కొడితే డెఫినెట్గా కిరాణా హిల్స్ కొట్టేయచ్చు, ఆ అణుస్థావరాన్ని పేల్చేయచ్చు, పూర్తిగా పాకిస్తాన్ని ముక్కలు చేయొచ్చు, పాకిస్తాన్ ప్రధానిని దాన్ని వాడి తల తెంపేయచ్చు. అటువంటి పరిస్థితి రాబోతోంది. మళ్ళీ దాడి చేస్తావా? సీజ్ ఫైర్ అండర్స్టాండింగ్కి కనుక నువ్వు ఈసారి కనుక డెఫినెట్గా దాన్ని ముక్కలు చేసే ప్రయత్నం, దాన్ని తప్పించే ప్రయత్నం కనుక చేస్తే భారత ఆర్మీ చూస్తూ ఊరుకోదు, భారత ఆర్మీ అంతకంతకు సమాధానం చెప్పదు. ఒకసారి ఇటువంటి చర్య కనుక మళ్ళీ సీజ్ ఫైర్ అండర్స్టాండింగ్ కనుక కుప్పకూలిస్తే, దాన్ని రద్దు చేస్తే కనుక సీజ్ ఫైర్ అండర్స్టాండింగ్తో పాటుగా మళ్ళీ ఇటువంటి వ్యాఖ్యలు చేస్తే ఎటువంటి సమాధానం ఇవ్వబోతుందో మన ఆర్మీ అధికారులు చెప్పుకొచ్చారు. ఒకసారి మన ఆర్మీ అధికారులు ఏం మాట్లాడారో చూడండి. और ये अल्लाह ताला ने मेरी नजर में उसको आप किसी और तरीके से ले सकते हैं, ऑल्दो इन अ डिफरेंट कॉन्टेक्स्ट, लेकिन 1971 की जंग में हिंदुस्तान से आपने इस जंग में बदला ले लिया और पूरी दुनिया को बताया कि पाकिस्तान की फौज एक जरी फौज है. और ये अल्लाह ताला ने मेरी नजर में उसको आप किसी और तरीके से ले सकते हैं, ऑल्दो इन अ डिफरेंट कॉन्टेक्स्ट, लेकिन 1971 की जंग में हिंदुस्तान से आपने इस जंग में बदला ले लिया और पूरी दुनिया को बताया कि पाकिस्तान की फौज एक जरी. రైట్, విన్నారు కదా పాక్ పిఎం వాడు ఏమంటున్నాడు? సింధు జలాలను ఇవ్వాల్సిందే, లేదంటే మళ్ళీ దాడులకు తెరలేపుతామంటున్నాడు. మా భిక్ష వేసి మేం భిక్ష వేస్తే కానీ బతకలేని మీరు, మా మోచేతుల్ని తాగే బతికే మీరు, మా వల్ల అక్కడ బతుకు ఈడ్చే మీరు, భిక్షగాళ్ళు భిక్షాటన చేసుకున్నటువంటి మీరు మళ్ళీ భారత్ పైన దాడి చేస్తారా? మళ్ళీ భారత్ పైన దాడులకు పాల్పడతారా? గుర్తుపెట్టుకో పాకిస్తాన్ పిచ్చి కుక్క, ఇప్పుడంటే కాస్త సైలెంట్గా ఊరుకున్నాం, కానీ సంయమనం పాటిస్తున్నాం, కానీ మళ్ళీ పంజాబ్ విసిరితే పాకిస్తాన్ పటాపంచలైపోతోంది, పాకిస్తాన్ ముక్కలైపోతుంది, పాకిస్తాన్ నీ తల తెగిపడినా కూడా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. అందరి తెల్లలు తెగిపడడం సిద్ధంగా పోతుంది. ఎందుకంటే వీడు మళ్ళీ ఏం మాట్లాడుతున్నాడు? నీళ్లు మావంటున్నాడు, కశ్మీర్ మాదంటున్నాడు, కశ్మీర్ని మేము తీసుకుంటామంటాడు, కశ్మీర్ మాదే అంటాడు. ఇటువంటి వ్యాఖ్యలు చేసేది. సో పైపెచ్చు డొనాల్డ్ ట్రంప్ ఏమయ్యా ప్రపంచ మేధావి, ఏమయ్యా దురహంకారి, దుస్సాహసి, నీకు అర్థం కావట్లేదు ఇవన్నీ కూడా. అక్కడ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ, ఉగ్రవాదాన్ని డబ్బులు ఇస్తూ, ఉగ్రవాదాన్ని ఇంకా ప్రేరేపిస్తూ మళ్ళీ మేము దాడులకు పాల్పడతామని వాళ్ళు మాట్లాడుతుంటే నువ్వేమయ్యా? నాకు అర్థం కాదు. పాకిస్తాన్ పెంచి పోషిస్తావు, పాకిస్తాన్ ప్రొటెక్షన్ ఇస్తావు, నాకు అర్థం కాక. నీ అంతా ఒక ఇప్పుడు నువ్వు పబ్లిక్ కోరుకుంట ప్రకారంగా యూ మే బి ఏ జోకర్ ఆఫ్ వరల్డ్, నేను ఒక వరల్డ్ జోకర్గా చూస్తున్నారు. కొంత సంయమనం పాటిస్తోంది పాకిస్తాన్ సీజ్ ఫైర్ అండర్స్టాండింగ్ పైన భారత ప్రభుత్వం నీ మాటలతోనే. లేదు అనుకుంటే కనుక నీకు కూడా బుద్ధి చెప్పే అవకాశం ఉంటుంది. అంటే నీపై పర్టికులర్గా దాడి చేయకపోవచ్చు, కానీ మా మాటలు సరిపోతాయి,
మా ఆర్థిక వ్యవస్థ మీ మీద వచ్చేటువంటి వస్తువులను కానీ లేకపోతే ఇతరత్ర విషయాలను కనుక కొంత కంట్రోల్ చేయగలిగితే డెఫినెట్గా కొన్ని ఇబ్బందులు పడవచ్చు అమెరికా కూడా. సో కానీ అమెరికా లాంటి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాకిస్తాన్కి సపోర్ట్ ఇస్తున్నాడు నాకు అర్థం కావడం లేదు. ఇటువంటి దుర్మార్గమైన చర్యలకు అయితే సహకరిస్తున్నారు అనేది మాత్రం చాలా క్లియర్గా చెప్పకనే ఆయన చెప్తున్నారు. ఎస్ మా ప్రతినిధి మధు సిద్ధంగా మధు, సో మళ్ళీ దాడులకు తెరలేపుతాం, 18వ తేదీ వరకు మాత్రమే సీజ్ ఫర్ అండర్స్టాండింగ్ అని, ఆ తర్వాత మళ్ళీ దాడి చేస్తామని పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ మాట్లాడుతుంది. ఎలా చూడాలి దీనిపైన? రైట్, పాకిస్తాన్ ప్రధాని మాట్లాడుతూ మళ్ళీ సింధు జలాల నీళ్లు మావి మాకు ఇచ్చేయని అంటున్నాడు. కశ్మీర్ని మాకు ఇచ్చేయని అంటున్నాడు. కశ్మీర్ మాది, సింధు జలాలు మావి. వీళ్ళ తాతల తండ్రులు సంపాదించినట్టుగా బాబు గారు జాగీర్ అన్నట్టుగా మళ్ళీ మావి అంటూ మాట్లాడుతున్నాడు. సింధు జలాలు మీవా? ఒకసారి సింధు జలాల మాపు కూడా మీకు ప్లే చేస్తాను. భారత్ నుంచి ప్రారంభమైపోయి మన దయాదాక్షలతోని మనం వేసేటువంటి ఆ భిక్షతోని అక్కడ ప్రజలు బతుకుతున్నారు, అక్కడ పంటలు పండుతున్నాయి, అక్కడ ఇండస్ట్రీస్ నడుస్తున్నాయి, అక్కడ ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్ జరుగుతోంది. మళ్ళీ మావి అంటే సంబోధించడం చూస్తూ నిజంగా ఆశ్చర్యం వేస్తోంది. ఈ రకంగా మాట్లాడే మాటలు చూస్తుంటే నిజంగా వీడి తల తెగిపడాలనే రకంగా అంత కోపం ఆగ్రహం వెళ్ళగక్కాల్సిన పరిస్థితి అయితే వస్తుంది. ఎందుకని అంటున్నానంటే సీజ్ ఫర్ అండర్స్టాండింగ్ కోసం ఒప్పందం కుదుర్చుకుని వాళ్ళు ముందుకు వచ్చారు. వాళ్ళు ముందుకు వచ్చి మళ్ళీ సీజ్ ఫర్ అండర్స్టాండింగ్ అనేది లేదు, మళ్ళీ మేము ఆదివారం నుంచి మళ్ళీ దాడులకు మొదలు పెడతాము, 18వ తేదీ నుంచి మళ్ళీ దాడులు చేస్తామని రకంగా మాట్లాడుతున్నారు. ఎస్ మధు, సో మళ్ళీ దాడులు చేస్తాం అని చెప్పి చాలా క్లియర్గా పాక్ ప్రధాని మాట్లాడుతున్నారు. ఎలా చూడాలి? అంటే సింధు జలాలకు సంబంధించి తిరకాసు పెట్టే ప్రయత్నం చేస్తా ఉంది. సింధు జలాలు విడుదల చేయకుంటే మా పైన యుద్ధం అనేటువంటి ప్రకటించినట్టే అనేటువంటి స్టేట్మెంట్ చేస్తా ఉన్నారు. అంతా కూడా గతంలో ఇచ్చిన మాట పైన ఎప్పుడు లేరు పాకిస్తాన్, ఎన్నిసార్లు అయినా కూడా ఈసారి మళ్ళీ అదే వంకర బుద్ధి చూపిస్తా ఉంది. మళ్ళీ సీజ్ ఫైర్ ని మళ్ళీ ఒప్పందాలను ఉల్లంఘిస్తామనేటువంటిది 18 వరకు టైం అంటున్నారు. సింధు జలాలు విడుదల చేయాలనేటువంటి ఒక ప్రెజర్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇది ఒక రకంగా చెప్పాలంటే పాకిస్తాన్ పైన మనం ఒక సామెత వాడినట్టుగానే ఉంటుంది. ఒక బుల్లెట్ వాడకుండానే వారికి తీవ్రమైనటువంటి ఇక్కట్లు, సింధు జలాలు నీటి చుక్క వదలకపోవడంతో ఇబ్బందులు అయ్యే పరిస్థితి ఉంది. అది గమనించి పాకిస్తాన్ ఇప్పుడు కొత్తగా మళ్ళీ కాశ్మీర్ అంశం కూడా చర్చకు తీసుకురావాలనేటువంటి ప్రతిపాదన తీసుకొస్తా ఉన్నటువంటి పరిస్థితి. దీనికి అర్థం లేదంటూ కామెంట్స్ వినిపిస్తా ఉన్నాయి. ప్రస్తుతానికి మాత్రం దీన్ని యుద్ధచర్యగా ప్రకటిస్తామని చెప్తున్నటువంటి పాకిస్తాన్ మళ్ళీ తీవ్ర పరిణామాలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. భారత్ కూడా చాలా స్పష్టంగా అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదులను అప్పజెప్పాలి, పిఓకే అప్పజెప్పాలి. ఈ రెండే డిమాండ్లు. భారత్ ఒకవేళ పాక్తో చర్చలు జరపాలనుకుంటే, పాకిస్తాన్ ఏమో కాశ్మీర్ మాదిరి అనేటువంటి చెప్పే ప్రయత్నం చేస్తుంది. అది సాధ్యం కాదు, చర్చలు ముందుకు వెళ్ళే అవకాశం లేదు. రెండు పాకిస్తాన్ సుభిక్షంగా ఉండాలన్నా, అక్కడ ప్రజలు హ్యాపీగా ఉండాలంటే టెర్రరిస్టులను అప్పజెప్పాలి, పిఓకేని అప్పజెప్పాలి భారత్కి అనేటువంటి డిమాండ్ ఉంది. కాబట్టి చూడాలి ఏం జరుగుతుందో. పాకిస్తాన్ మరోసారి వంకర బుద్ధి చూపిస్తున్నట్టుగా తెలుస్తారు. రైట్ మధు, అంటే డైరెక్ట్గా మళ్ళీ దాడులకు తెరలేపుతాము, 18వ తేదీ వరకు మాత్రమే సీజ్ ఫర్ అండర్స్టాండింగ్ అని చెప్పి పాకిస్తాన్ ప్రధాని అంటున్నారు. ఒకవైపు వారిని రక్షించేందుకు ప్రయత్నం చేస్తున్న డొనాల్డ్ ట్రంప్ ఏమో సీజ్ ఫర్ అండర్స్టాండింగ్ ఇస్ ఎ పర్మనెంట్ వన్ అంటున్నారు. మన భారత ప్రభుత్వం ఏమో ఏ క్షణమైనా కూడా మన టార్గెట్లు ఉగ్రవాదులే కాబట్టి ఉగ్రవాదులు అణచివేసే క్రమంలో ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగ్గమంటున్నారు. సో ఇవన్నీ మనం డాట్స్ కలుపుతూ ఉంటే ఏం జరగవచ్చు తర్వాత భవిష్యత్తు? మళ్ళీ దాడులకి కాల్పులకి పాల్పడవచ్చా పాకిస్తాన్? మళ్ళీ భారత్ వాటిని తిప్పికొట్టచ్చా పాకిస్తాన్ని? ఈసారి భారత ఆర్మీ అంతమొందించొచ్చా? సెక్టార్ ఏరియాలో అంతా కూడా ఎల్ఓసి కానీ మిగతా ప్రాంతాల్లో పాకిస్తాన్ సామాన్య ప్రజలపైన కాల్పులు జరిగింది. వాళ్ళ ఇళ్లపైన, వారిపైన, వ్యవసాయం పనులు చేసుకున్నటువంటి వారిపైన, బార్డర్లో నివాసం ఉంటున్నటువంటి వారిపైన కాల్పులు జరిగింది. భారత్ ఎక్కడ కాల్పులు ప్రజలపైన చేయలేదు. పాకిస్తాన్ ప్రజలపైన, సాధారణ ప్రజలపైన కేవలం ఉగ్రవాద శిబిరాలే టార్గెట్ చేశారు.